ఎలా ఉందన్న మూవీ సైంధవ్? బాగుందా అన్న? అన్న హీరో యాక్టింగ్ ఎలా ఉందన్న వెంకటేష్ సార్? ఎలా ఉంది సార్ మూవీ సైంధవ్? నాకు నచ్చలేదా? ఎలా ఉందండి మూవీ సైంధవ్? ఎలా ఉంది? వెరీ గుడ్. వన్ టైమ్ షో అంతే. హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? మన వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? పెద్దగా ఏం లేదా? ఆ హీరో క్యారెక్టర్ బాగుంది, చాలా స్టోరీ ఏం లేదా? అసలు హీరోయిన్ ఎందుకు పెట్టిన? సంక్రాంతి విన్నర్ హనుమానేనా? డెఫినెట్లీ. మేడం ఎలా ఉందండి మూవీ సైంధవ్? ఎలా బాగుంది మేడం. హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది. మేడం ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది సైంధవ్? ఇట్ వాజ్ ఓకే. స్టోరీ డల్ గా ఉందా? ల్యాగ్ ఉందా? స్క్రిప్ట్ లేదు, స్క్రిప్ట్ లో పట్టు లేదు. అంటే హీరో ఇలాంటి క్యారెక్టర్స్ చేయకపోతేనే బాగున్నా? అసలు అక్కడ ఏం లేదండి సినిమాలో. మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తే సినిమాలో ఏమీ లేదు. దెర్ ఇస్ నో స్టోరీ, దెర్ ఇస్ నో కనెక్టింగ్. 75వ చిత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు, చాలా బాగుంది సినిమా. ఎక్స్పెషల్ ఏంటంటే ఆ పాప సెంటిమెంట్ అన్న సినిమాకి పండగ టైంలో ఇలాంటి సినిమాలు రావాలా, కనువిందుగా చూడాలనుకున్నది. అంటే వెంకటేష్ గారు అంటేనే ఇంక యాక్టింగ్ చెప్పవసలేదు, ఆయన కళ్ళతో ఎక్స్ప్రెస్ చేసేస్తాడు సినిమాని. దీన్ని కూడా కళ్ళతో ఎక్స్ప్రెస్ చేసాడు. నేను వచ్చిన గుంటూగారం ఫ్లాప్ అయింది, సో మన హనుమాన్ సూపర్ హిట్ అయింది. సో వెంకటేష్ గారి సినిమా ఎలా ఉందన్న? దానికి ఏ సినిమాకి పొంతన పెట్టుకోతుంది. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ, ఎందుకంటే మంచి సెంటిమెంట్ ఉంది, యాక్షన్ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఉంది. అల్టిమేట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? ఈజీగా, ఇంకా మామూలు కాదు. ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కదా 2 సార్లు అవుతారు. అన్న ఎలా ఉందన్న సాయంత్రం? బొక్కలా ఉందన్న, ఏం బాగాలేదన్న సినిమా అయితే. చాలా స్లోగా ఉందన్నమాట. మన హనుమాన్తో పోలిస్తే మాత్రం అదైతే నాకు అంత అనిపించలేదన్నమాట. ఏదో మందు అంటారు, 7 కోట్లు పెట్టి కొనాలంటారు. మనం ఇంతకుముందు చూసాం కదా తులసి, సో ఆ ఫ్లేవరే కనిపించింది. వెంకటేష్ గారు నిజంగా ఇలాంటి సీరియస్ సినిమాలు చేయకపోతేనే బాగుంది అనిపించింది బ్రో. నిజంగా వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ మూవీస్, ఏదైనా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్స్ సాంగ్స్ ఉంటాయి అనుకున్నాను. కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి అనమాట. పిక్చరైజింగ్ చాలా బాగుంది, బట్ ఈ జోనర్ తీసుకోకపోయింటే బాగుంది అనిపించింది. ఓవరాల్గా నాకైతే ఈ సంక్రాంతికి హనుమాన్ ముందర నాకు ఏ సినిమా నిలవట్లేదు. నేను వచ్చి మన గుంటూరు గారు కూడా అట్ట ఫ్లాప్ అయిందనమాట. సో ఇది కూడా నాకు యావరేజ్గానే అనిపిస్తుంది బ్రో. రేపు చూడాలి మరి నా సామిరంగా ఏమైనా హిట్ అవుతుందేమో అనేసి. వెంకటేష్ గారు ఇలాంటి జోనర్ని తీసుకోకపోతేనే బాగుండు బ్రో. ఏదైనా మంచి కామెడీ సాంగ్స్ మా సినిమా ఎక్స్పెక్ట్ చేయాలనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఇది విక్టరీ ఫ్యాన్స్కి సినిమా పండగ ఇచ్చి పడేసారన్న. దాంట్లో ఉన్న ఫైట్లు కానీ స్టోరీ అయితే ఏం లేదన్న. స్టోరీ అంతా వాళ్ళ పాప కోసం అన్న. ఫైట్లు మనకు డైరెక్టర్ శైలేష్ కొలేంద్ర మనకు చాలా బాగా చూపించారు భయ. ఫైట్స్ మనకు చాలా బాగా అస్సాం ఇచ్చి పడేసినా. మనకు ఫైట్స్ చాలా బాగా డిఫరెంట్గా, అంటే ఒక హాలీవుడ్ టైప్ ఉన్న ఫైట్లు మాది పెట్టారు భయ. తన కూతురికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక డాడీ ఏం చేయగలుగుతాడు, అదర్వైజ్ ఏమైనా తన నుంచి ఏమైనా నేర్చుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తాడు, అలాంటిది ఈ మూవీ కాన్సెప్ట్ అన్న. ఎలా ఉందన్న మూవీ సైంధవ్? మూవీ అయితే మాత్రం వెంకటేష్ గారు, కొత్త వెంకటేష్ గారిని, ఒక సైకో వెంకటేష్ గారిని చూసాం అన్న. అయితే మామూలుగా లేదు. వెంకటేష్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ ఈజీగా కంబ్యాక్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన తీసినటువంటి సినిమాలు ఎలా ఉంటాయంటే, మన రాజా సినిమాలో క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుందండి, కళ్ళ నీళ్ళు తెప్పించేస్తుంది అందరండి. దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులోను. బా వేరే లెవెలండి. నేను ఒక బిడ్డ తండ్రినే, నాకు తెలుసు. చాలా ఆ బిడ్డ పడుతున్న కష్టాన్ని ఎంత క్లియర్గా స్పష్టంగా డైరెక్ట్ చేసాడంటే శైలేష్. చాలా అద్భుతంగా ఉంది సినిమా, సూపర్ మూవీ. పండగకి మంచి బ్లాక్ బస్టర్, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఆడవాళ్ళు అయితే 2 సార్లు వస్తారు సినిమాకి. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు తీస్తే బాగుంటుంది, ఇట్లాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అన్న? ఫ్యామిలీది తీస్తేనే బాగుంటుంది అన్న. ఇలాంటి థ్రిల్లర్ మూవీ చూస్తే ఏం బాగుంటుంది అన్న, నిజం చెప్తా ఉన్నా. ఇలాంటి తీయరాదబ్బా. ఆ లుక్స్ కానీ అవి కానీ నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే.